భారత జట్టు ఈ ఏడాది ఫైర్ మూడ్లో దూసుకుపోతోంది. అటు పురుషుల జట్టు ప్రపంచ కప్తో పాటు మిగతా సిరీస్లలో కూడా వరుసగా విజయాలతో దూసుకుపోతుండగా ఇప్పుడు మహిళల జట్టు కూడా మేము సైతమంటూ కదం తొక్కింది. ఆసియా కప్లో భాగంగా అద్భుతమైన ప్రదర్శనతో ఇప్పటికే సెమీఫైనల్స్ చేరిన భారత మహిళల జట్టు ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని ఆసియా కప్ మహిళల టోర్నీలో ఫైనల్స్కు అడుగుపెట్టింది. భారత్ జట్టు ఆసియా కప్లో ఫైనల్స్కు వెళ్లడం ఇది 9వసారి. ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, రాధా యాదవ్ సూపర్ బౌలింగ్తో అదరగొట్టగా బ్యాటింగ్లో స్మృతి మందన అర్ధ సెంచరీతో అరిపించింది. ఇలా భారత్ జట్టు అంతా కూడా సమిష్టిగా రాణించడంతో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ జట్టు ఆసియా కప్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ హైలైట్ విషయానికొస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఎక్కడా కలిసి రాలేదు. భారత మహిళా బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్లో నిగర్ సుల్తానా 32 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా షోర్నా అఖ్తర్ 19 పరుగులతో రెండవ టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ ఇద్దరు మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా కనీసం 10 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. బంగ్లా బ్యాటర్స్లో ఇద్దరు 1 పరుగుకు, ఇద్దరు 0 పరుగులకు అవుట్ అయ్యారు. దీనిని బట్టి వారు ఎంత ఘోరంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో భారత బౌలర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్తో రెచ్చిపోయి బంగ్లాదేశ్కు దడపుట్టించారు. రేణుకా సింగ్ 4 ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టింది. మరో బౌలర్ రాధా యాదవ్ 4 ఓవర్లకు గాను 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు దక్కించుకుంది. మిగిలిన బౌలర్స్లో పూజా వస్త్రకర్, దీప్తి శర్మ చెరకు వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలర్లు అందరూ కూడా ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. 80 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందన మంచి ఆరంభం అందించారు. భారత బ్యాటర్లు ఇద్దరూ కూడా బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అద్భుతమైన బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. షఫాలి వర్మ స్ట్రైక్ రొటేటింగ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగా స్మృతి మందన మాత్రం దూకుడే మంత్రంగా ముందుకు దూసుకెళ్లి అర్ధ సెంచరీతో అదరగొట్టింది. దీంతో 11 ఓవర్లలోనే భారత్ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో షఫాలి వర్మ 28 బంతులకు గాను 26 పరుగులు చేయగా స్మృతి మందన మాత్రం 39 బంతుల్లో 1 సిక్సర్, 9 బౌండరీల సాయంతో 141 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేసింది. అలా భారత్ జట్టు ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని సగర్వంగా ఫైనల్స్కు అడుగుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.